అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ శుభ్రంగా వాష్ చేసి తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం అందులోని చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మ్యారినేషన్ చికెన్ మ్యారినేట్ అవ్వడానికి ముందుగా ఇలాగా మసాలా అన్నీ వేసుకొని బాగా ముక్కకి పడతాయి. తర్వాత మనం అందులో ఆయిల్ 3 స్పూన్స్, నెయ్యి 1 స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ అనేది మసాలా అంతా పట్టి 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే బిర్యానీ మనకి అంత టేస్టీగా వస్తుంది. అందులో మనం ఇప్పుడు 1/2 కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో? చాలా టేస్టీగా ఉంటుంది. మ్యారినేషన్ చేస్తే చికెన్ బిర్యానీకి మ్యారినేషన్ కంపల్సరీ మనం చేస్తేనే బాగుంటుంది. ముక్క కూడా మెత్తగా ఉడుకుతుంది. ఇలాగా కలుపుకున్న తర్వాత మనం 1 అవర్ పక్కన పెట్టి అలా ఉంచేయాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకొని అందులో గరం మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి. తర్వాత అందులో తగినంత ఉప్పు, నెయ్యి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వాటర్ బాయిల్ అవుతుండేటప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 70% ఆర్ 80% రైస్ ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం దమ్ పెడతాం కాబట్టి మిగతా 20% దమ్లో ఉడికిపోతుంది. కాబట్టి రైస్ తొందరగా ఉడికిపోతుంది బిర్యానీ రైస్. తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసిన స్టవ్ ఆన్ చేసుకొని ఆ చికెన్ని సగం ఉడికించేయాలి. 50% చికెన్ మొత్తం ఉడికిపోవాలి. వాటర్ బయటకు వచ్చి మొత్తం అంతా ఉడికిపోవాలి. దగ్గరికి గ్రేవీలా చేసుకోవాలి. తర్వాత మనం అందులో బిర్యానీ రైస్ వేసుకొని దాని మీద మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, బిర్యానీ మసాలా, నెయ్యి అన్నీ వేసుకొని ఒక 15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూసారు కదా, మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.